హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంచెం గ్యాప్ వచ్చింది, ఒక 10-12 డేస్. కానీ ఇవాళ మనము ఒక క్రేజీ సాంబార్ రైస్ రెసిపీ చేసుకోబోతున్నాము. నిన్న నేను ఒక రెస్టారెంట్లో ట్రై చేశాను. వాడు వేసిన నెయ్యికి అసలు ఆ సాంబార్ రైస్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇవాళ కూడా మనము కొంచెం ఆ రెసిపీని ఇన్స్పైర్ అయ్యి సాంబార్ రైస్ చేసుకుందాము. వర్షాకాలంలో మంచిగా కూరగాయలు వేసుకొని వేడి వేడి సాంబార్ రైస్ తింటే అసలు అమృతంలా ఉంటుంది. సాంబార్ సపరేట్గా, అన్నం సపరేట్గా చేసుకునే దానికంటే కూడా ఇలా కలిపి సాంబార్ రైస్ చేసుకోండి, నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది. పైనుంచి నెయ్యి చేసుకొని తింటే చెప్పాను కదా, అమృతంలా ఉంటుంది. సో చాలా సింపుల్గా చేసుకుందాము. దీనికోసం రైస్, పప్పు కలిపి కుక్ చేసుకుందాము. ఈ సాంబార్ రైస్ చేసుకోవడానికి ఒక కప్పు రైస్కి నేను అరకప్పు పప్పు తీసుకుంటున్నాను. ఈ రెండింటిని ఫస్ట్ వాష్ చేసేసుకుందాం. ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 4 కప్స్ వాటర్. మనం 1 కప్ రైస్ తీసుకున్నాము, హాఫ్ కప్ పప్పు కదా, సో దానికి 4 కప్స్ వాటర్ తీసుకోండి. పావు చెంచా పసుపు, చిటికెడు ఇంగువ, ఈ రెండు వేసి కలిపేసేయండి. కలిపేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టండి. మీడియం ఫ్లేమ్లో దీన్ని 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్స్ వరకు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి రెడీగా ఉండిద్ది. మీరు కావాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఉప్పు వేసుకుంటే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది, నేను వేయట్లేదు. సో దీన్ని ఒక 3 విజిల్లు కుక్ చేసుకున్నాను. అన్నం పప్పు ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం కూరగాయల మసాలా చేసుకుందాము. ఈ సాంబార్ రైస్ని నేను చాలా సింపుల్గా ఉంచుతున్నాను. కొన్ని మునక్కాయలు, కొంచెం సొరకాయ, క్యారెట్ ముక్కలు, చిట్టి ఉల్లిపాయలు, టమాటో ఇంతే వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే వంకాయ, బెండకాయ కూడా వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం వేయట్లేదు ఈరోజు. సో ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి, తాలింపు నెయ్యితోటే వేసుకుందాము. చివరిలో డిష్ అయిపోయేటప్పుడు కొత్తిమీరతో పాటు మరికొంచెం నెయ్యి వేసుకుందాము, ఫుల్ ఫ్లేవర్గా ఉండిద్ది. సో నెయ్యిలో ఆవాలు టపటపాలని చిట్టపటలాడాలి. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయ తుంచకుండా వేస్తున్నాను, హోల్ మిరపకాయ. ఇది కూడా లైట్గా వేగాలి నూనెలో. ఇప్పుడు ఇందులో జీలకర్ర, మెంతులు చాలా కొన్ని వేసుకోండి. తినేటప్పుడు ఒకేసారి ఎక్కువ మెంతులు నోట్లోకి వచ్చాయనుకోండి, మీ సాంబార్ అంతా చేదుగా అనిపిస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. మెంతులు లైట్గా వేగగానే దీంట్లో వెల్లుల్లి. సాంబార్లో కానీ, సాంబార్ రైస్లో కానీ, ఆఖరికి పప్పు అయినా కానీ వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉండిద్ది. పప్పు ఉడికించుకునేటప్పుడు నేను ఆల్రెడీ ఇంగు వేసుకున్నాను, కానీ దీంట్లో వెల్లుల్లి కంపల్సరీగా వేసుకోండి. ఇప్పుడు వేసేది ఆప్షనల్, అలవాట్లో పొరపాటు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కరివేపాకు. ఇప్పుడు ఇందులో కూరగాయ ముక్కలు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ ఈక్వల్ టైంకి ఉడికిపోతాయి. సో నేను ఒక మునక్కాయ, కొన్ని చిట్టు ఉల్లిపాయలు, క్యారెట్ ఒకటి, సొరకాయ చిన్న ముక్క తీసుకున్నాను. కానీ మరి కొంచెం పసుపు, దీంట్లో చింతపండు పులుసు. చాలామంది ముక్కలు సగం ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేయాలి అంటారు, కానీ నా దృష్టిలో చింతపండు పులుసుతో పాటు ముక్కలు ఉడికితేనే ఆ ఫుల్ ఫ్లేవర్ అనేది కూరగాయలకు వస్తుంది. సో చింతపండు పులుసు వేసేసుకోండి. అలానే కూరగాయలు మునిగేంత వరకు నీళ్ళు. దీంట్లో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసేసి కలపండి కూరగాయలని. ఈ కూరగాయలు మనకి మంచిగా సాఫ్ట్గా ఉడికిపోవాలి. సో అన్నం ఆల్రెడీ ఉడికించేసుకున్నాం కాబట్టి పెద్దగా ఉడకడానికి ఏముండదు అన్నం వేసిన తర్వాత. సో ఈ కూరగాయలని 100% పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇది సగం కంటే ఎక్కువ ఉడికిన తర్వాత దీంట్లో మనం టమాటో, పచ్చిమిరకాయలు వేసుకుందాము. సో అప్పటి వరకు ఈ ముక్కల్ని చింతపండు పులుసులో ఉడకనివ్వండి. మీరు కావాలి అనుకుంటే మూత పెట్టేసి దీన్ని ఒక 10 మినిట్స్ వరకు కుక్ అవనివ్వండి. మన కూరగాయలు 7-8 మినిట్స్ కుక్ అయ్యాయి. చూడండి, ఆల్మోస్ట్ 80% దాకా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు అనేది లాస్ట్లో వేసుకోండి, అప్పుడే మీకు తినడానికి చాలా రుచిగా ఉండిద్ది. తర్వాత టొమాటోస్, అలానే మన మసాలాలు, 1 స్పూన్ అంత కారం, 3/4 చెంచా ధనియాల పొడి, 1 స్పూన్ సాంబార్ మసాలా ఆర్ సాంబార్ పౌడర్. సో ఈ మసాలాలు కూడా మనకు చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి కూరగాయలు 80% కుక్ అయిన తర్వాత ఇవి వేసాను. సో మిగతా 20% ఆ కూరగాయలు కుక్ అవ్వాలి, ఈ మసాలాలు కూడా ఉడకాలి కాబట్టి ఇప్పుడే వేసేసుకున్నాను. దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చిటికెడంతా బెల్లం. ఈ బెల్లం ఎందుకు వేసుకుంటామంటే ఆ చింతపండు పులుసులో, టొమాటోలో ఉండే పులుపుని లైట్గా కట్ చేయాలి. ఎప్పుడైతే మనం అన్నంతో తింటామో ఇది మంచిగా కమ్మగా ఉండాలి, లైట్గా పులుపు తగలకూడదు. సో అది కట్ చేయడానికి జస్ట్ చిటికెడు బెల్లం పొడి. దీంట్లో ఒకసారి రుచి చెక్ చేసుకోండి, ఎందుకంటే దీంట్లో మనం ఇంకా అన్నం పప్పు వేయాలి కాబట్టి. చాలా కమ్మగా ఉంది, కొంచెం కారంగా ఉంది, బట్ అన్నం వేసినప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో దీన్ని మరో 2-3 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోండి. అన్నాన్ని, పప్పుని కలిపి ఒక 3 విజిల్స్ ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనం అన్నం పప్పు ఏ చూసినా కానీ మనకి చూడండి పప్పు కూడా ఎంత సాఫ్ట్గా నలిగిపోతుందో, అదే అన్నం కూడా పర్ఫెక్ట్గా నలిగిపోతుంది.
అన్నం పప్పు కలుపుకునేటప్పుడు ఈ రేషియోలో వేసుకోవాలి. 1 కప్ అన్నం తీసుకున్నాం కదా, హాఫ్ కప్ పప్పు, వీటన్నిటి కలిపి 4 కప్స్ వాటర్ వేసుకున్నాం అనుకోండి, మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఈ సాంబార్ మసాలాలో వేసుకుందాము. ఒక హాఫ్ కప్ అని వాటర్, ఇలా వాటర్ వేసుకొని దీన్ని పర్ఫెక్ట్గా కలిపేసుకోండి. మనం అన్నంలో ఎటువంటి ఉప్పు మసాలాలు ఏది వేయలేదు. సో ఈ సాంబార్లో ఉన్న మసాలాలన్నీ అన్నం పీల్చుకోవాలి, ఆ పప్పు కూడా పర్ఫెక్ట్గా పీల్చుకోవాలి. సో దీనికి కొంచెం టైం పడుతుంది. ఇలా వేసేసి తక్కువ మంటలో ఈ అన్నాన్ని, ఈ సాంబార్ మసాలాని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. నేను మరో చిన్న ప్యాన్లో మంచిగా కొంచెం నెయ్యి పోసుకొని మన జీడిపప్పుని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇటు పక్క చూస్తే మన రైస్ కూడా చక్కగా మగ్గిపోయి రెడీగా ఉంది. ఇప్పుడు దీని టేస్ట్ ఆస్మాన్సే ఉప్పర్ తీసుకెళ్ళడానికి ఈ జీడిపప్పు ఫ్రై చేసుకున్న నెయ్యి ఉంది కదా, జీడిపప్పులు రాకుండా నెయ్యి వేసేసుకోండి. ఏంటి జీడిపప్పు వేయలేదనుకుంటున్నారా? జీడిపప్పు దీంట్లో వేస్తే మెత్తగా అయిపోతుంది, అందుకని జీడిపప్పు నాకు ఎప్పుడు దీంట్లో వేయడం ఇష్టం ఉండదు. బట్ అన్నింటినీ పక్కన పెట్టుకుంటాను. ఎప్పుడైతే మనం తినడానికి కొంచెం కొంచెం పోర్షన్ వడ్డిస్తామో దానిపైన ఫ్రైడ్ జీడిపప్పు వేసుకుంటే అది లైట్గా కరకరలాడుతూ అద్భుతంగా ఉండిద్ది. సో నెయ్యి వేయగానే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. కానీ కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని ఫినిష్ చేసుకుందాం. చూడండి, సాంబార్ రైస్ అనేది ఎప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంతకంటే చిక్కగా ఉండకూడదు, ఎందుకంటే పలసగా ఉండకూడదు. ఎందుకంటే పలసగా ఉందనుకోండి తినడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అది ఇంతకంటే చిక్కగా అయిపోయింది అనుకోండి, అది చల్లారుతున్న కొద్దీ ఇంకా ఇంకా గట్టిగా అయిపోయి ముద్దలు అయిపోతుంది. సో దిస్ ఇస్ ద రైట్ కన్సిస్టెన్సీ అనమాట. చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. సో ఇంకేంటి, ఇది రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. వేడి వేడి సాంబార్ రైస్ ఈ వర్షాకాలం పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. చాలామంది పాపడాలు, చల్లమిరపకాయలు పెట్టుకొని తింటారు, కానీ నాకు మాత్రం ఇందులో కొంచెం ఆవకాయ వేసుకుంటే అదిరిపోతుంది. ఎందుకంటే ఆవకాయ వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా స్పైసీ కిక్ వచ్చింది అనమాట. ఈ వేడి వేడి సాంబార్ రైస్లో నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. మీరు సాంబార్ ఎంత చేసుకొని తిన్నా కానీ సాంబార్ రైస్కి వచ్చే టేస్ట్ సాంబార్ అన్నం కలుపుకుంటే రాదు. ఆ ఫ్లేవర్స్ అన్నీ ప్రాపర్గా రైస్ లోపల వరకు వెళ్తుంది కదా సాంబార్ రైస్లో, అదిరిపోతుంది. చాలా వేడిగా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీని. నెయ్యిలోనే చేసుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్ కమ్మదనం వచ్చింది. సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీని.